ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, మా నగలు మీ దగ్గరే ఉన్నాయని. అక్కడ ఉన్నటువంటిది ధీరజ్ అయితే చాలా కోపడుతూ ఉంటాడు. వీళ్ళు మారరు నాన్న, వీళ్ళకి కొడితేనే బుద్ధి వస్తుంది, వీళ్ళకి ఇంత మంచిగా మీలా చెప్పినా వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు వినే రకాలు కాదని ధీరజ్ అంటూ ఉంటాడు. అక్కడ ఉన్నట్టు విశ్వకి అయితే కోపం వస్తూ ఉంటుంది. ధీరజ్ అయితే వాళ్ళని తిడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్నటువంటి రామరాజు కూడా అట్లా నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ వీళ్ళిద్దరూ కూడా తిట్టుకుంటూ ఉంటారు. ధీరజ్ అయితే అంటూ ఉంటాడు, మీరు మారరా, మా నాన్న ఇంత ఓపికగా చెప్తున్నా మీరు మళ్ళీ మళ్ళీ అదే అంటున్నారు, మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నావు అని అయితే అంటూ ఉంటాడు. అక్కడే ఉన్నటువంటి విశ్వకి అయితే కోపంతో ధీరజ్ మీదకి వస్తూ ఉంటాడు. ధీరజ్ అక్కడే అందరూ అలానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతలో అయితే ధీరజ్ విశ్వకి మాట్లాడుకుంటూ ఉంటారు గట్టి గట్టిగా. ఇక కోపంతో ఇద్దరు కొట్టుకోవడానికి ఒకరి మీదకి ఒకరు వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి రామరాజు ఇటుపక్క ఉన్నటువంటి సేనాపతి ఇద్దరు దూరంగా లాగుతూ ఉంటారు. అక్కడే ఉన్న చందు వీళ్ళైతే కూడా మీరు ధీరజ్ని కొట్టడానికి వస్తే ఊరికి వస్తూ ఉంటారు. ఇట్లా ఇద్దరిని విడదీస్తారు పక్కకి. ఇద్దరు అయినా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ గొడవ మొదలవుతూ ఉంటుంది. రామరాజు అయితే అడుగుతూ ఉంటాడు వేదవతిని, వీళ్ళ నగలు మన దగ్గర ఉన్నాయంటున్నారు, ఉన్నాయా లేవా ప్రేమవి అని అయితే అడుగుతుంటే వేదవతి అయితే తడబడుతూ ఉంటుంది. కాదు వేదవతి, ఇప్పుడన్నా సరిగ్గా చెప్పు బుజ్జమ్మ, ఏదో ఒకటి చెప్పు నిజం అని అయితే గట్టిగా అంటూ ఉంటాడు. వేదవతికి ఏం చెప్పాలో తెలియక అవును అంటుంది. ఏంటి బుజ్జమ్మ, నువ్వు కూడా నన్ను ఎందుకు ఇట్లా పదే పదే అవమానిస్తున్నారు అందరూ, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అయితే బాధపడుతూ ఉంటాడు రామరాజు. మీరు ప్రతిసారి ఈ రకంగా చేయడం ఏంటి అని అయితే అంటూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తారు, నగలు మన ఇంట్లో ఉండడం ఏంటి అనేసి అయితే. ఇక ఇక రామరాజు అయితే బాధపడుతూ ఉంటాడు. ఒక్కసారి అంటే ప్రతిసారి ఎందుకు నన్ను ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు మీ అందరూ, ఏదో ఒకటి చేసి అనేసి బాధపడుతూ ఉంటాడు. అట్లా బాధపడుతూ అందరూ అక్కడే ఉండి చూస్తూ ఉంటారు. ఇంకా బాధపడుతూ రామరాజు ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.